ఈ డైట్ ప్లాన్ వల్ల బరువు తగ్గడం ఏమో కానీ నాకైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఎందుకనంటే రోజు మొత్తంలో నేను కన్జ్యూమ్ చేస్తున్న ఫుడ్ అంత మంచిగా అనిపిస్తుంది. నాకు ఎక్కడా కూడా ఆకలి అవుతుందని కానీ లేదా ఏమన్నా తినాలన్న క్రేవింగ్ కానీ రావట్లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ మార్నింగ్ లెగిసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా ఏదో ఒకటి తింటూనే తాగుతూనే ఉన్నాను. బట్ రిజల్ట్స్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇవాళ కాదు, నేను వెన్స్డే డైట్ ప్లాన్లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను కంప్లీట్ మండే అండ్ ట్యూస్డేది చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడైతే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో అండి, అందరికీ నమస్తే. సో ఇవాళ మంగళవారం కాబట్టి ఈరోజు నేను డైట్ ప్లాన్ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా అయితే యాజ్ యూజువల్ వామ్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ 1 గ్లాస్ తాగేసాను. ఇది ఇంకోటి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను యాపిల్ సైడర్ వెనిగర్కి బదులు డీటాక్స్ డ్రింక్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. జీరా వాటర్, ప్లెయిన్ జీరా వాటర్. అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను కలుస్తాను. ఓకే. సో ఇది వచ్చేసి జీరా వాటర్ అండి. ఇది చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు, అందుకే మీకు చూపించట్లేదు. నార్మల్గా నైట్ పడుకునే ముందు 1 స్పూన్ జీరా వాటర్లో నానబెట్టుకోండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో మార్నింగ్ లెగిసిన తర్వాత వాటిని 1 గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకోండి. లేదంటే మీరు మర్చిపోతే ఒకవేళ జీలకర్ర నానబెట్టుకోవడం అప్పటికప్పుడైనా మీరు స్టవ్ ఆన్ చేసుకొని మరిగించేసుకోవడమే. 2 గ్లాసులు వాటర్ వేసుకొని 1 గ్లాస్ వచ్చేంత వరకు కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత అందులోకి నేను లెమన్ యాడ్ చేసుకున్నాను అండ్ హనీ కానీ యాడ్ చేస్తున్నాను. ఇది నిజంగా ఎంత బాగుండిద్దంటే టేస్ట్ మీకు అసలు అనిపిది అనమాట. అరే ఏంటిది ఇలా ఉంది అన్న ఫీలింగ్ అస్సలు ఉండదు. చాలా బాగుండిద్ది. ఇంకా చెప్పాలంటే యాపిల్ సైడర్ వెనిగర్ కంటే ఇది సూపర్, నాకు చాలా బాగా నచ్చింది. సో అదనమాట. మార్నింగ్ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్ వచ్చేసి జీరా వాటర్ తీసుకుంటున్నాను విత్ లెమన్ అండ్ హనీ. అండ్ వీటి గురించి అందరికీ తెలిసిందే, లెమన్ వల్ల ఏమవుతుంది, హనీ వల్ల ఏమవుతుంది, అలాగే జీరా వల్ల ఏమవుతుంది మన బాడీకి అనేది. సో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 1 అవర్ 1.5 అవర్ నా పనులు అవన్నీ చేసేసుకున్న తర్వాత జీని కానీ లేసేసాడు, వాడికి ఫీడ్ చేసేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో కాఫీ అనేది తాగుతున్నాను. అండ్ దెన్ 11-11:30 ఆ టైంలో ఇక్కడ నేను జ్యూస్ అనేది రెడీ చేస్తున్నాను. అండ్ ఇందులో ఏంటంటే టొమాటో అలాగే కొంచెం పాలకూర వేసాను. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది ఏంటంటే సొరకాయ అనమాట. యాక్చువల్లీ మా హస్బెండ్కి ఇష్టం ఉండదు సొరకాయ, అందుకే ఆయనకి తెలియకుండా సీక్రెట్గా వేసాను, అందుకే అక్కడ అలా చూపిస్తున్నాను. అండ్ కొంచెం అల్లం ముక్కగానే వేసేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవడమే. మీకు ఎంత వీలైతే అంత మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. అండ్ మీరు ఒకవేళ పిప్పితో సహా తాగగలరు అనుకుంటే డైరెక్ట్ ఫైబర్ అందుతుంది, చాలా మంచిది. సో నా వల్ల అలా కాదు, అందుకే నేను వడకట్టేసుకుంటాను. అండ్ ఇన్ బిట్వీన్ ఏం చేస్తున్నానంటే బాదం పప్పు నానబెట్టుకున్నాను, అవి ఒక 5 తీసుకుంటున్నాను. అండ్ దెన్ ఈలోపు మనకి ఇక్కడ జ్యూస్ కానీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని స్ట్రైన్ చేసేస్తాను. అండ్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు లెమన్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే హనీ కానీ యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది తాగలేరు కదా డైరెక్ట్, అందుకని చెప్పి నేనేంటంటే ఓన్లీ లెమన్ మాత్రమే యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు అలవాటు ఉందన్నమాట ఇట్లాగ తాగడం. సో అందుకని మీరు ఒకవేళ నిజంగా అసలు తాగలేరు అనుకుంటే ఆ స్మెల్ అది కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది స్టార్టింగ్ ఎవరికైనా. సో అలాంటప్పుడు ఏంటంటే 1 స్పూన్ లేదా 2 స్పూన్లు హనీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తాగేసేయండి. నేనైతే ఓన్లీ ఈ మొత్తం ఈ జార్కి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకున్నాను అండ్ బాగా మిక్స్ చేసేసుకొని తాగేస్తున్నాను. సో ఇదనమాట నా బ్రేక్ఫాస్ట్. వచ్చేసి ఏమేమి తీసుకున్నానంటే ఒక 4-5 బాదం పప్పు, అలాగే ఒక 200-300 ml జ్యూస్ అనమాట. ఇవాళైతే అన్ని వెజ్జెసే కదా, చాలా మంచిగా అనిపించింది. ఇలా కూడా ట్రై చేయండి. ఇంకా చాలా అంటే చాలా జ్యూసులు ఉన్నాయి మన దగ్గర. ఖచ్చితంగా ఒక్కరోజు ఐ లవ్ యూ నన్ను. ఎస్ మమ్మీ 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 వద్దు నన్ను. సో గాయస్ ఇప్పుడు లంచ్కి ఇంకా నాకు మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే ఆల్మోస్ట్ 1 అవర్ అలా పట్టిద్ది. ఎందుకంటే జినీకి ఫీడ్ చేయాలి అండ్ జినీని నిద్రపుచ్చాలి కానీ వాళ్ళ డాడీ దగ్గర కానీ వచ్చుకోకపోతే. సో నాకు కొంచెం ఆకలి అవుతున్నట్టుంది, అందుకే ఇప్పుడు నేను యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నాను. తాగుతావా? చలో చలో చలో. ఇది వీడికి ఎలా నచ్చుతుందో నాకైతే అర్థం కావట్లేదు, మాకైతే అర్థం నచ్చుతుంది. సో అదనమాట. ఇది తాగేసి కొంచెం బ్రేక్ తీసుకొని ఒక 1 అవర్ అట్లాగా
ఇక ఇవాళ లంచ్లోకి వచ్చేసి సలాడే తీసుకుంటున్నాము. కాకపోతే వెజ్జీస్ ఏవైతే కొన్ని యాడ్ చేస్తున్నామో అవి స్టీమ్ చేశాను అనమాట. ముందుగా అయితే ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నది క్యారెట్, అలాగే బీన్స్ అండ్ టొమాటో నార్మల్గా రాగానే వేస్తున్నాను. టొమాటో కానీ ఆనియన్స్ కానీ అలాగే ఇప్పుడు కీరా వేస్తున్నాను కదా, ఈ మూడు మాత్రం రాగానే బాగుండిద్ది. అండ్ ఇంకా నేను ఇందులోకి యాడ్ చేసుకుంటుంది ఏంటంటే మెయిన్గా ఇవాళ రెసిపీకి ఏంటనంటే స్వీట్ కార్న్ అనమాట. సో నేను ప్రతిరోజు ఏవైతే రెసిపీస్ చూస్తున్నానో అవి ఇద్దరికండి, నాకు మా హస్బెండ్కి అనమాట. సో ఆ క్వాంటిటీని బట్టి నేను చేస్తున్నాను. అండ్ ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, అలాగే జీరా పౌడర్ కొంచెం యాడ్ చేశాను, అండ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు మంచిగా ఒక మిక్స్ ఇచ్చేస్తాను, ఓకేనా. అండ్ ఈలోపు జినీ వచ్చి ఎత్తుకోమని చెప్పాడు. సో అందుకే ఎత్తుకొని కొంచెం అలా టైంపాస్ చేసామన్నమాట. సో ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవాళ ఈ రెసిపీకి అంటే ఈ సలాడ్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్వీట్ కార్న్ అండ్ పెరుగు అనమాట. చాలా అంటే చాలా మంచి కాంబినేషన్ అండి. మీరు ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్. ఇలాంటి డైట్ మీరు తినడం స్టార్ట్ చేయడము అసలు ఎంత బాగుండిద్దో. మీ పొట్ట నిజంగానే చాలా అంటే చాలా లైట్గా ఫీల్ అయ్యిద్ది. ఎట్ ది సేమ్ టైం ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మనం స్టార్ట్ చేస్తున్నాము అంటే ఒక మంచి హెల్దీ వేలో మనం ఉన్నట్టు అని అర్థం. నా వరకు అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ప్రతిరోజు ఇవే తినాలని లేదు, కొన్ని రోజులు ఇవి తినండి, కొన్ని రోజులు రైస్ తినాలనిపిస్తుంది, అలాంటప్పుడు తినండి. ప్రజెంట్ నేనైతే మండే టు సాటర్డే వరకు ఈ డైట్ ప్లాన్ చేసుకున్నాను కాబట్టి కంప్లీట్గా ఈ 6 days నేనైతే రైస్ తీసుకోవాలనుకోవట్లేదు, ఓకేనా. అండ్ ఇప్పుడు బాగా మిక్స్ చేసాం కదా, లెమన్ కానీ స్క్వీజ్ చేసేస్తున్నాను. లెమన్ ఖచ్చితంగా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తీసుకోవడానికి ట్రై చేయండి, ఏదో ఒక రూపంలో కన్జ్యూమ్ చేయండి, చాలా మంచిది సిట్రిక్ యాసిడ్ మన బాడీకి. అండ్ ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఫైనల్గా నేనైతే ఇక్కడ కర్డ్ అనేది యాడ్ చేస్తాను. యాక్చువల్గా కర్డ్ క్వాంటిటీ కొంచెం తగ్గింది, ఇంకొంచెం కానీ వేసుకోవచ్చు, నేను చూసుకోలేదన్నమాట, మరి కొంచెం అయింది. బట్ స్టిల్ టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు కానీ మా హస్బెండ్కి కానీ చాలా ఇష్టము. అండ్ ఇదేమి ఫస్ట్ టైం కాదండి నేను చేసుకోవడం. మీరు కనుక నా ఛానల్లో చూసినట్లయితే ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో కాకపోతే షార్ట్ వీడియోస్లో ఉన్నాయన్నమాట. అన్నీ చాలా రెసిపీసే చేస్తున్నాను నేను, ఇలాంటి సలాడ్స్ కానీ అలాగే ఇంకా మిగతా రెసిపీస్ కానీ. సో ఇక్కడైతే మన సలాడ్ రెడీ అయిపోయింది. మంగళవారం రోజు సలాడ్ అనమాట ఇది. అండ్ పైన నుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కావాలంటే మీరు పచ్చిమిర్చి కానీ కారం కానీ పెప్పర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మా హస్బెండ్కి కారం ఇష్టం లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. సో నేను తినేటప్పుడు పచ్చిమిర్చి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కొంచెం మైల్డ్గా వేసుకోండి కారం ఉప్పు అనేది, మరీ ఎక్కువ వేసుకోకుండా. వెయిట్ లాస్ అవ్వడానికి ఉప్పు కారాలు కూడా కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది, ఓకేనా. అండ్ మీరు ఇంకోటి గమనించారా, ఈ ఫుల్ ఇవాళ 2 days నేను చూపించిన ఆయిల్ ఎక్కడ యూజ్ చేయాలి. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఇవాళ ఏంటంటే స్వీట్ కార్న్ అండ్ కర్డ్ అనమాట. చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంటుంది. అండ్ క్వాంటిటీ చూడండి నేను ఎంత తీసుకుంటున్నాను, ఒక బౌల్ ఇట్లా. అండ్ నేను విన్నంత వరకు ఏంటంటే లేడీస్ అయితే 700 to 800 grams వరకు తీసుకోవచ్చంట. అదే జెంట్స్ అయితే అప్ టు 1200 grams వరకు తీసుకోవచ్చంట. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తాను, కాంట్ వెయిట్. నిజంగా అసలు ఎంత బాగుందో. నేను మిక్స్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes అయింది ఇది కంప్లీట్ అయ్యి. ఇప్పుడు ఇంకా టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అయింది, చాలా బాగుంది. కాకపోతే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పెరుగు యాడ్ చేసిన తర్వాత మరీ గంటలు ఉంచొద్దు, ఎందుకంటే నీరు కారిపోతుంది అనమాట, ఓకేనా. చాలా బాగుంది. అండ్ నేనేంటంటే ఇవాళ 2 eggs తీసుకుంటాను, బాయిల్డ్ ఎగ్స్. ఇది తింటూనే దీంట్లోకి కాంబినేషన్ అన్నట్టు, ఓకేనా. విత్ ఎల్లో తీసుకుంటున్నానండి. మామూలుగా అయితే ఎల్లో తీసుకోకూడదు అంటారు కదా, 2 eggs వరకు ఎల్లో తీసుకోవచ్చు అంట, వైటమిన్ డి అవన్నీ ఉంటాయి అంటున్నారు. సో అందుకే నేను ఎప్పుడు కూడా ఉత్త వైట్ తినడానికి ప్రిఫర్ చేయను. సో ఎల్లోతో పాటే తింటున్నాను. చాలా బాగుంది అసలు కాంబినేషన్ నిజంగా.
సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటంటే. మీరు కనుక ఒకవేళ ప్రిపేర్ చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకే కాదండి, నార్మల్గా ఉండే వాళ్ళు కూడా ఎప్పుడూ అదే రైస్ అదే కూరలో తినడం కంటే అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. నేను మొత్తం ఎక్కువ పెట్టేసుకోండి, అంతే మాట్లాడలేకపోతున్నాను. సో నేనైతే నా ఫుడ్ ఎంజాయ్ చేసేస్తాను. ఓకే, హలో అండి. సో ఇప్పుడు నేను డిన్నర్ తీసుకున్నాను. డిన్నర్లోకి వచ్చేసి యాక్చువల్గా డిన్నర్ కాదులేండి, ఆకలి అవుతుంది, అందుకే ఇవి తీసుకుంటున్నాను. ఇది పక్కా ఆప్షనల్, మీకు ఆకలి ఇస్తే తినొచ్చు లేదంటే లేదు. సో నాకు కొంచెం ఆకలి అవుతుంది జినీతో ఆడి అదంతా అయ్యి, సో అదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాటర్ మెలన్ తీసుకుంటున్నాను, అలాగే పపాయ. కాకపోతే పపాయ చాలా కొంచెం అనమాట, వాటర్ మెలన్ కొంచెం ఎక్కువ. ఇది హాఫ్ తీసుకుంటే ఇది ఇది 3/4 తీసుకుంటే ఇది 1/4 అలా తీసుకున్నాను. నిన్నైతే పపాయ 3/4 తీసుకుంటే వాటర్ మెలన్ వచ్చి 1/4 తీసుకున్నాను అనమాట. అది మీ చాయిస్. ఈ రెండే అనే కాదు, మిక్స్డ్ ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు, లేదా ఒకే ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు, ఇంకా యాపిల్ ఇవన్నీ కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఎన్నైనా తినొచ్చు అంట మీకు కడుపు నిండుగా, ఓకేనా. కాకపోతే టైం మెయింటైన్ చేసుకోండి. నేను ఎందుకు ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఎందుకు తీసుకుంటున్నానంటే నేను పడుకునే లోపు 12 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 1:30 కానీ అవ్వచ్చు, చెప్పలేము. సో అందుకని మీరు మామూలుగా 10కి అలా పడుకునే పని అయితే 7కి లేదా 6కే మీ ఇది డైట్ అనేది క్లోజ్ చేసేయాలన్నమాట. మీరు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారు అది క్లోజ్ చేస్తే చాలా మంచిది. 7 వరకు ఓకేనా. అండ్ నైట్ పడుకునే ముందు కూడా ఇంకో డ్రింక్ చేస్తాను ఇవాళ, నిన్నట్లా కాకుండా ఇవాళ చూపిస్తాను నేనేం చేస్తున్నాను అనేది ఖచ్చితంగా. ఓకే, ప్రెజెంట్ అయితే నా ఫ్రూట్ బౌల్ని నేను ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఈ ఫ్రూట్ బౌల్కి ముందు నేను 6 ఆ టైంలో బ్లాక్ కాఫీ తీసుకున్నానండి, కాకపోతే అది యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో అదనమాట. అండ్ 6 తర్వాత ఇంక డైరెక్ట్ 9కి ఫ్రూట్ బౌల్ ఒకటి తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఇందాక నేను చెప్పినట్టుగా ఏమైనా తినొచ్చు, మీకు కడుపు నిండుగా ఎన్ని ఫ్రూట్స్ అయినా తినొచ్చు. 9 తర్వాత ఇంకా నేను 11కే డైరెక్ట్ ఇక్కడ డ్రింక్ అనేది స్టార్ట్ చేశాను. ఇందులోకి వచ్చేసి వాము, అలాగే దాల్చిన చెక్క అంటారు కదా, అది 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మరిగించేసుకోవడమే. హై ఫ్లేమ్ మీద కాసేపు పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో ఉంచేసుకొని, ఇది వచ్చేసి ఇంకా పడుకోవడానికి 1 గంట ఆ టైం ఉందనంగా అప్పుడు తాగేసేయండి. మంచి రిజల్ట్స్ అనేవి ఉండేది, మోషన్ కానీ తెల్లారాక మంచిగా అయ్యిద్ది. అండ్ ఇదనమాట ఇవాల్టి వీడియో, ఇవాల్టి డైట్ ప్లాన్ వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా వీడియోస్ అన్నీ మీకు బాగా నచ్చుతున్నాయి అని మీకుంటే, ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. యాక్చువల్గా వెన్స్డే డైట్ ప్లాన్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్. స్టే సేఫ్ అండ్ స్టే